ముద్ర కోఆపరేటివ్ పేరిట 140 కోట్ల వసూలట, 330 శాఖలు, 1600 మంది ఉద్యోగులు, వేలాల్లో బాధితులు. సేకరించిన డబ్బుతో ఏపీలోని అమరావతిలో పెట్టుబడులు పెట్టినట్టు ముద్ర కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తిప్పినేని రామ దాసప్ప నాయుడు, అతని కుమారుడు సాయికిరణ్ అరెస్ట్ అట. అమరావతిలో అదుపు తీసుకులో తెలంగాణ సీఐడట. మీకు ఐడియా ఉందా? ముద్ర అనేది, ఈ ముద్ర సొసైటీ అనేది గత 10 సంవత్సరాల క్రితం, 10 లేదా 7 సంవత్సరాల క్రితం వచ్చేసింది. వీళ్ళు ఏమైనా సహారా, ఈ చిన్న చిన్న కోఆపరేటివ్లు ఏం చేస్తుంటే సహారా లాగా చిన్న చిన్న వ్యాపారస్తుల మీదే వీళ్ళు అంటే ఆకర్షితులను చేసి వాళ్ళ దగ్గర కలెక్షన్ చేస్తారు. రోజుకు 100 రూపాయలు, రోజుకి 50 రూపాయలు, ఎవరి ఎవరి సామర్థ్యం తగ్గట్టు వాళ్ళు జమ చేసి సంవత్సరానికో 2 సంవత్సరాలకో డబల్ అవుతాయి, అలా ఇలా అని చెప్పేసి చూపిస్తారు. ఈ సహారా కూడా అంతే. సహారా ఇప్పుడు సహారా ఆయన చనిపోయాడు, సహారా ఓబ్రాయ్ ఉన్నారు కదా, చనిపోయాడు. చనిపోతే వాళ్ళ అబ్బాయిలు దాన్ని ఏమంటారు, దహన సంస్కారాలకు కూడా రాలేదు. ఆయన కొన్ని వందల వేల కుటుంబాల ఉసురు తగిలిపోయాడు. ఎందుకంటే చాలా మంది డిపాజిట్ చేసిన సహారాలు వీళ్ళు ఏం చేసేళ్ళు, వీళ్ళు తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిండు. వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ పైసలు, వేల కోట్ల ప్రాపర్టీ. అదే వాళ్ళ ప్రాజెక్టు చనిపోయాడు. వాళ్ళ ప్రాజెక్టులు కానీ వాళ్ళ పైసలు కానీ డబల్ ట్రిపుల్ అవుతున్నాయి. ఏ ఒక్క బీదవాడు, ఈ సహారాలో పెట్టిన బీదవాడు ఇప్పుడు లాస్ట్ మన ఏపీ ప్రభుత్వం వచ్చే కూడా అగ్రిగోల్డ్ కూడా ఇదే పరిస్థితి ఏపీలో. అయితే జగన్ వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తామని అవటే పోయినాయి. ఏపీ కాదు, అగ్రిగోల్డ్ తెలంగాణ బాధితులు కూడా ఉన్నారు కదా, ఆ డబ్బులు వచ్చేది ఇంకా రావాలి. అది ఒక నిమిషం. అయితే ఇలాంటి వాటిలో జనాలు నమ్మి పెట్టుబడి పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు చూడు వాళ్ళు ఇక్కడ అమరావతిలో పెట్టుబడి పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళ డబ్బు వాళ్ళు జైలుకి పోతారు కావచ్చు, కానీ వాళ్ళు బయటకు వచ్చేసరికి వాళ్ళ అమౌంట్ డబల్ ట్రిపుల్ అవుతుంది. కానీ ఇక్కడ బీద వాళ్ళకి ఎవరు ఇవ్వాలి, చిరు వ్యాపారస్తులు ఎవరికి ఇవ్వాలి? ఇంకా సహారా డబ్బులు రావాలి చాలా మందికి. కోర్టులో తిరుగుతూ ఉంటుంది, కోర్టు కూడా ఎంబడే రిజల్ట్ రాదు. 10, 15, 20 సంవత్సరాలు సహారా వాయిదాలు పడతా ఉంటే ఆలోపు ఇతను ఉండకపోవచ్చు, కుమారు ఉండకపోవచ్చు, కానీ ఆ డబ్బులు అయితే రొటేషన్ అవుతాయి. సహారా అమౌంట్ ఎంతో కొంచెం బ్యాంక్ సీజ్ చేసింది, ఐడిబిఐయో ఆర్బీఐ ఏదో మొత్తానికి ఏదో మొత్తానికి సీజ్ చేసింది, కోర్టు ద్వారా సీజ్ చేసేళ్ళు. సీజ్ చేస్తే ఆ డబ్బు ఇంకా పేదలకు అందలేదు. పేదలకంటే పేదలకు కాదు, ఎవరైతే బాధితులు ఉన్నారో. అగ్రిగోల్డ్ చిన్న అగ్రిగోల్డ్ తీసుకుంటే హైలాండ్ అని ఉంటుంది విజయవాడ దగ్గర, అదొక 7,000 కోట్లు సంథింగ్ ఏదో అప్పట్లో అన్నారు, నాకు కూడా అంత ఐడియా తెలియదు. హైలాండ్ అని ఉంటుంది అగ్రిగోల్డ్, చాలా బాగుంటుంది అద్భుతంగా. అది ఎటుపోయిందో తెలియదు. అదే కదా, ఇప్పుడు అది అమ్మి డబ్బులు ఇస్తారంటే అది ఎటుపోయిందో తెలియదు. మరి ఇటువంటి వచ్చినప్పుడు మన అధికారులు కానీ నాయకులు కానీ ఏం చేస్తున్నారు? కనీసం ప్రజలకు ఇప్పుడు ముద్ర కోఆపరేటివ్ పేరిట ఒక సంస్థ ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాలలో, ఆదిలాబాద్లో, హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ అయింది. దొరకదాకనే దొంగ. అప్పుడు అది పెట్టి సొసైటీ ఏర్పాటు చేస్తారు, దానికి ఒక నియమ నిబంధనలు లోబడి నడుపుతారని చెప్తారు. బయటకు వచ్చినా కూడా దాని మీద పర్యవేక్షణ ఉండదు. వాస్తవాన్ని గమనించండి.